తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. గుత్తి వంకాయ. ఈరోజు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు ½ కేజీ, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 30 గ్రాములు, ధనియాలు 25 గ్రాములు, శనగపప్పు 25 గ్రాములు, మెంతులు 3 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, ఎండు కొబ్బరి 35 గ్రాములు, వెల్లుల్లి 10 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, నువ్వులు 25 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు 30 గ్రాములు, పల్లీలు 25 గ్రాములు, కారం 15 గ్రాములు, పసుపు 5 గ్రాములు, ఆవాలు 10 గ్రాములు, మెంతులు 3 గ్రాములు, పచ్చిమిర్చి 15 గ్రాములు, ఎండుమిర్చి 3, కరివేపాకు 15 గ్రాములు, చింతపండు రసం 100 నుండి 150 మిల్లీలీటర్లు, బెల్లం 10 గ్రాములు, కొత్తిమీర తగినంత. తయారీ చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో వంకాయలు, నీళ్లు పోసుకొని వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, ఉప్పు, చింతపండు, పల్లీలు వేసి వేయించుకొని కారం వేసి బాగా కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా కట్ చేసుకున్న వంకాయల మధ్యలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని పసుపు, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలు, చింతపండు రసం, మిక్సీ పట్టుకున్న మిశ్రమం,
బెల్లం, ఉప్పు వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.